కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలను సజీవుల సంఖ్యలో ఉంచి మరొక సంవత్సరం కూడా పునరుద్ధాన పండుగలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచే ఒక చిన్న మాటను చదివి మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలను చదువుతూ ఉన్నాను, గమనించండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు, వందనాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు, స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో సకాలంలో వారిని తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాల్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండయ్యా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మైకు వలన, కరెంటు వలన ఎటువంటి అంతరాయం లేకుండా చేయండి అయ్యా. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనంలో నడిపించమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి లేచిన సంఘటన మనకి గ్రంథస్థం చేయబడింది. ప్రతి చోట కూడా పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా తనదైన శైలిలో అద్భుతాలను జరిగిస్తూ వస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. చూడగలిగితే మరి మొట్టమొదటిగా స్త్రీలు, యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి, అలాగే మగ్దలేనే మరియ, ఇటువంటి వారందరూ కూడా మొట్టమొదటిగా సమాధుల తోటలోకి వచ్చి ఆయనను చూడటానికి వచ్చారు. కానీ వారికంటే ముందుగా ఆయన సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో మహానుభావులని చెప్పుకోబడిన వారు, వారి జన్మదినాలు మనం జరుపుకుంటూ ఉంటాం, అంటే వారి జయంతి జరుపుకుంటాం, అలాగే వారి వర్ధంతి కూడా మనం జరుపుకుంటాం. చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను మనం వేడుకగా ఆరాధించుకుంటాం. ఆయన మరణించిన రోజుని మనం ఆరాధించుకుంటాం. ఆయన మృతిని జయించి లేచిన రోజును కూడా మనం ఆరాధించుకుంటాం. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది. గమనించండి,
ఇందాక మనం చెప్పిన మహానుభావుల సమాధులు ఉంటాయి కదా, ఒకవేళ వాటిని ఇప్పుడు తవ్వి తీస్తే ఖచ్చితంగా ఆ కళేబరానికి సంబంధించిన ఏదో ఒక అవశేషం అక్కడ ఉండే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి యేసుక్రీస్తు ప్రభువు వారిది. హల్లెలూయా. అందుకనే ఎప్పటికీ ప్రపంచంలో అదొక పెద్ద వింత. ఈజిప్టు అలాగే ఆ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఖాళీ సమాధిని దర్శించుకుంటారు, అక్కడ ఫోటోలు దిగుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ప్రపంచంలో ఉన్న ఏకైక ఖాళీ సమాధి. హల్లెలూయా. మీరు మిగిలిన మహానుభావుల సమాధులు చూడండి, అవి ఖాళీ సమాధులు కాదు. వాటి దగ్గరికి కూడా మనుషులు వెళ్తూనే ఉంటారు. మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన సమాధి రాజ్ఘాట్కి వెళ్తారు జనాలు, ఏదో చేస్తారు, ఫోటోలు దిగుతారు, వస్తారు. కానీ అది ఖాళీ సమాధి కాదు. నెహ్రూ ఉన్నాడు, మన మొట్టమొదటి ప్రధానమంత్రి. శాంతివన్, అది ఖాళీ సమాధి కాదు. అంబేద్కర్ ఉన్నాడు కదా, చైతభూమి, అది ఖాళీ సమాధి కాదు. ఇందిరాగాంధీ ఉంది, శక్తిస్థల్, అది ఖాళీ సమాధి కాదు. రాజీవ్ గాంధీ ఉన్నాడు, వీర్భూమి, అది ఖాళీ సమాధి కాదు. బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు, సమతాస్థల్, అది ఖాళీ సమాధి కాదు. ఆడపిల్లల్లో స్టూడెంట్స్ ఉన్నారా? మంచి గ్రూప్ 1 బిట్లు చెప్పాయి ఇప్పుడు మీకు. మీరేమో ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఖాళీ సమాధులు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిది ఒక్కటే ఖాళీ సమాధి. హల్లెలూయా. మొట్టమొదటిగా స్త్రీలే ఆ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి చాలా ఆశ్చర్యపోయారు. వారికి భయం కలిగింది, వణికిపోయారు, ఆనందించారు, ఆశ్చర్యం కలిగింది. దేవుని దూత అక్కడ ఖాళీ సమాధి మీద కూర్చొని వారి తన్న మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, ముందుగా వెళ్ళి అందరికీ కూడా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పండి అన్నారు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన మరణించిన తర్వాత పిలాతు దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా, బ్రతికున్న రోజులు అలాగనేవాడు, నేను చనిపోయిన 3వ రోజున తిరిగి లేస్తానని, కాబట్టి ఆ సమాధిని చాలా జాగ్రత్తగా మీరు కాపలా కాయండి అంటే, రోమా సైనికులు అలాగే కాపలా కాస్తూ ఉన్నారు. కానీ వారు కాపలా కాస్తూనే ఉన్నారు, కానీ ఆ సమాధి మీద పొర్లించబడిన రాయి దొర్లించబడి ఉండటం, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు బయటికి రావటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానము అనేది గొప్ప శక్తివంతమైన ఘట్టము, గొప్ప శక్తివంతమైన సంఘటన. అది ఆయన శిలువ మీద మరణించటం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం కూడా క్రైస్తవునికి గొప్ప నిరీక్షణను కలుగజేసింది. అందుకని లాజరును ఆయన బ్రతికించిన సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అన్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన చెప్పినట్టుగానే లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి పునరుద్ధానము మరి ఎప్పుడు కూడా జరగలేదు. ఆయన యాయిరు కుమార్తెను బ్రతికించాడు సరే, కానీ మరలా కొంతకాలానికి ఆ కుమార్తె చనిపోయింది. నాయిను గ్రామంలోని విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు, మరలా కొంతకాలానికి అబ్బాయి చనిపోయాడు. మరియా మార్తల సహోదరుడైన లాజర్ని కూడా ఆయన సమాధిలో నుంచి బ్రతికించాడు, కానీ కొంతకాలానికి లాజరు కూడా చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన మృతి పొంది పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకనే పునరుద్ధాన పండుగను ఖచ్చితంగా మనము, ఇది దేవుని శక్తికి, క్రైస్తవ నిరీక్షణకు గుర్తుగా మనం జరుపుకోవాలి. గమనించండి,
ఈ పునరుద్ధానము వెనుక ఆయన ఆ రీతిగా మృతిని జయించి లేవటానికి మరి కొంతమంది ఇతోధికంగా సాయపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ రీతిగా చూడగలిగితే మరి సిలువలో వేలాడుతున్న వారు ఆ రీతిగానే వదిలేస్తారు వాళ్ళని. అలాగే అందరినీ వాళ్ళు తిట్టుకుంటూ 3-4 రోజులకు చచ్చిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే సిలువ మీద కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన చనిపోయాడు. మిగిలిన వారు చాలామంది 3-4 రోజులు అందరినీ తిట్టి దూషించి ఇక పశ్చాత్తాపం ఉండదు వాళ్ళకి. ఆ రీతిగానే వాళ్ళు జీవితాన్ని ముగించేస్తారు. వారికి సమాధి అనేది ఉండదు. కానీ ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. హల్లెలూయా. దానికి కారణం ఎవరు? ఆయన సమాధిలో ఉంచబడటానికి అరిమత్తయి యోసేపు కదా. ఈ రోజున ఇంత ఇదిగా మనం క్రైస్తవ్యాన్ని అనుసరించగలుగుతూ ఉన్నామంటే దీని వెనక మిషనరీల త్యాగం లేదా? ఉంది. మిషనరీల త్యాగం ఉంది కదా. ఈ రీతిగా మనం ఇక్కడ కూడుకొని ఆరాధించుకుంటున్నామంటే మన పూర్వీకులు మన పితరుల త్యాగం లేదా? ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎటువంటి తరంలో ఉంటున్నామంటే ఆ త్యాగము వారి సమర్పణను ఎరుగని ఒక తరం తయారైంది. ఇప్పుడు ఆ మిషనరీలు ఏం చేశారో తెలియని ఒక తరం తయారయ్యింది కదా. ఈరోజు మనం ఒక 5 పాటలు పాడుకుందాం కదా. క్రైస్తవుడు బ్రతుకున్నంతకాలం ఉంటాయి ఆ పాటలు. ఆ పాటలు తెలియని ఒక తరం తయారయ్యింది. ఇప్పుడు ఆ తరంలో ఉన్నాం మనం. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే దీని వెనుక అరిమత్తయి యోసేపు త్యాగము తెగింపు ఉంది. దాన్ని గుర్తించని తరం ఒకటి తయారైంది ఇప్పుడు కదా. క్రిస్మస్కి ఒక పాట, న్యూ ఇయర్కి ఒక పాట, గుడ్ ఫ్రైడేకి ఒక పాట, ఈస్టర్కి ఒక పాట, ప్రవీణ్ గారు చనిపోతే ఒక పాట, కేఏపాల్ ఎమ్మెల్యే అయితే ఇంకో పాట. పాటే. అసలు పాటలు పోతాయి. ఇందులో విలువ ఎవరికి తెలియదు. అందుకని అరిమత్తయి యోసేపు చేసిన త్యాగాన్ని కూడా మనం స్మరించుకోవాలి. గమనించండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని రూఢిగా దేవదూత చెప్పగలిగాడు అంటే ఆ సమాధి ఆయనకు ఇవ్వబడింది. సిలువలో మరణించిన ఏ వ్యక్తికి ఇవ్వబడని ఘనత అది. సిలువలో మరణించిన ప్రతి వ్యక్తి కూడా అలాగే సిలువ మీద విడిచిపెట్టబడతాడు. వాళ్ళని సమాధిలో పెట్టడం కాస్త మర్యాదకరమైన మర్యాదపూర్వక అంతిమ సంస్కారాలు ఇటువంటి ఏమి ఉండవు వాళ్ళకి. ఎందుకని? వారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, తిరుగుబాటు చేశారు రోమా ప్రభుత్వానికి. అందుకని వాళ్ళు అలా విడిచిపెట్టేస్తారు. అందుకని మనం చూడగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనంలో రాయబడిన మాట చదువుతూ ఉన్నాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. హల్లెలూయా. గమనించండి, ఇది అరిమత్తయి యోసేపు చేసిన త్యాగం. అది కూడా రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ రీతిగా తెగింపుతో అతను చేసిన త్యాగము. సర్వలోక పాప పరిహారార్థం ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన మరణానికి ముందే శిలువకు అప్పగించబడ్డాడు అని తెలిసి శిష్యులందరూ కూడా తలా ఒక దారిన తప్పించుకొని వెళ్ళిపోయారు, తలదాచుకుంటున్నారు ఎక్కడో. శిలువ వేయబడుతున్నప్పుడు మనం చూసాం కదా, కేవలం ఒక 4 స్త్రీలు అలాగే శిష్యుడైన యోహాను, వీరు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక ఆయన శిలువలో మరణించిన తర్వాత మిగిలిన వారు అందరూ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. కానీ
ఆ సాయంకాలం అరిమతె యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారి దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి తెగించి అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి ధైర్యము కలిగిన ఒక శిష్యుడు వాస్తవానికి అంతకాలం కూడా రహస్యంగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నంతకాలం కూడా రహస్యంగా ఎక్కడో ఉన్నాడేమో కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ముందుకు వచ్చాడు కదా. ఈ రోజున కూడా మార్చి 24వ తారీఖు తర్వాత కొంతమంది అరిమతె యోసేపుల్ని మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు వాళ్ళు కనిపించలా, ఎక్కడో రహస్యంగా ఉండిపోయారు, మరుగున ఉండిపోయారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా. అరిమతె యోసేపు కూడా అంతకుముందు అలాగే ఉన్నాడు. ఎప్పుడు అరిమతె యోసేపు గురించిన ప్రస్తావన మనకి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన సందర్భంలో మాత్రమే అరిమతె యోసేపును గురించిన ప్రస్తావన 4 సువార్తల్లో కూడా మనం చూస్తూ ఉన్నామంటే పరిశుద్ధాత్ముడు ఏకీభవించి సువార్తికులందరూ ఏకగ్రీవంగా రాశారు అనటానికి ఈ సంఘటన ఒక గొప్ప నిదర్శనం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ధైర్యం కావాలి రోమా ప్రభుత్వాన్ని అడగాలి అంటే కదా, వారిని ఒప్పించాలి అంటే. ఎందుకనంటే అప్పటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన రాజ్యం అది రోమా ప్రభుత్వం. దానికి ముందు ఈ బబులోను, మాదియ, పారసిక్ సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ తరువాత క్రీస్తు శకంలో ఒక పవర్ఫుల్ రాజ్యం అంటే, శక్తివంతమైన రాజ్యం అంటే రోమా ప్రభుత్వమే. అటువంటి రోమా ప్రభుత్వాన్ని వారి నియమాలకు ఎదురు వెళ్ళి కూడా అరిమతె యోసేపు తెగించి ఈ పనిని చేస్తున్నాడు. వాళ్ళ నియమం ఏంటి? సిలువలో మరణించిన ఏ వ్యక్తికి కూడా సమాధి కార్యక్రమం లేదు. కానీ యోసేపు తెగించి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. మరణం వరకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టం అన్న శిష్యులు ఆయన మరణించక ముందే తలాదారి చూసుకున్నారు. కానీ ఆయన మరణించిన తరువాత వెలుగులోకి వచ్చాడు అరిమతె యోసేపు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనం స్త్రీలను గురించి, ఎంఐ మార్గం గురించి మనం ధ్యానిస్తూనే ఉంటాం. కానీ ఈ సంవత్సరం సమకాలీన పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ, ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్ని బేరీజు వేసుకుంటూ అరిమతె యోసేపును మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకనంటే అరిమతె యోసేపు లాంటి త్యాగము, తెగింపు, సమర్పణ గుర్తించలేని, అసలు జ్ఞాపకం పెట్టుకుని తరంలో మనం ఉన్నాం కదా. నిర్గమాకాండంలో అన్నీ జరిగిపోయినాయి. కానీ ఆ గొప్ప కార్యాలేంటో తెలియని ఒక తరం ద్వితీయోపదేశకాండంలో ఉంది. అందుకని నిర్గమాకాండంలో చెప్పిన విషయాలే దేవుడు ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు. ఎందుకని? ఇది ఎరుగని తరం. అది అంటే వీళ్ళకి మోషే ఎవరో తెలియదు, ఎర్ర సముద్రం ఎలాగా విభజించబడిందో తెలియదు, ఎలాగ వీళ్ళు 40 ఏళ్ళు పోషించబడ్డారో తెలియదు, ఎలాగ వీరికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందో తెలియదు. అటువంటి తరం ఇది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఓపికతో ఇంకొకసారి వాళ్ళకి ఆ ధర్మశాస్త్రము, ఆ నియమ నిబంధనలు అవన్నీ కూడా వారికి మరొకసారి బోధించాడు. అందుకనే సగం నిర్గమాకాండంలో ఉన్న విషయాలు ద్వితీయోపదేశం కాండంలో కూడా కనిపించటానికి కారణం అది. అలాగే అరిమతె యోసేపు లాంటి వారు ప్రతి తరంలో కూడా ఉన్నారు. 1వ శతాబ్దం మొదలుకొని కదా మన భారతదేశానికి వచ్చిన ఆది అపోస్తలుడు తోమాతో మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు ఉన్న గ్రహం స్టెయిన్స్ వరకు ఇటువంటి అరిమతె యోసేపులు ఎంతోమంది క్రైస్తవ్యానికి ఇతోధికంగా సాయపడుచు ప్రభు ప్రేమను చూపించిన వారి, ఏదో వారికి డబ్బులు ఎక్కువైపోయో, వారికి ఏ వ్యాపకం లేకో చేసిన పనులు కాదవి. వారు తెగించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా
ధైర్యముతో, సమర్పణతో త్యాగమైపోయిన సంఘటనలు అవన్నీ కూడా. కాబట్టి చూడగలిగితే ఇక్కడ అరిమతె యోసేపు అతని గురించిన ప్రస్తావన మనకి కనబడుతూ ఉంది కదా. 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 46వ వచనంలో ఆ రీతిగా మనం చూడగలిగితే ఇతను అరిమతయి ప్రాంతానికి చెందినవాడు. కాబట్టి ఇతను ఏమన్నారంటే అరిమతయి యోసేపు అన్నారు. అరిమతయి ప్రాంతానికి చెందినవాడు. ఈ అరిమతయి ప్రాంతం పాత నిబంధన కాలంలో రామా లేదా తయిమ్సోఫీము ఆ పేరుతో పిలువబడింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. ఎవరో కాదండి, మన సమూయేలు ప్రవక్తే కదా. సమూయేలు పుట్టిన ఊరది. సమూయేలు ఈ ప్రాంతం వాడే. కాలక్రమంలో కొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి ఈ ప్రాంతం పేరు అరిమతయిగా పిలువబడింది. యెరూషలేముకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న గ్రామం, సమూయేలు యొక్క స్వగ్రామం. అలాగే అరిమతె యోసేపు ధనవంతుడిగా ఉన్నాడు. గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసు శిష్యుడిగానున్న అరిమతె యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. అప్పగింపక మునుపు అంత త్వరగా చనిపోయాడా అని ఆశ్చర్యపడతాడు పిలాతు కూడా. ఎందుకనంటే చెప్పాను కదా, శిలువ మీద కనీసం వాళ్ళు 3-4 రోజులు అలాగే ఉండిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కొన్ని గంటల వ్యవధిలో ఆయన చనిపోయారు. చూడగలిగితే అరిమతె యోసేపు ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే తన మరణం తర్వాత ఒక చక్కని తోటలో రాతిని తొలిపించుకొని తనకు సమాధిని ఏర్పాటు చేసుకునేంత ధనవంతుడు అన్నమాట కదా. సాధారణంగా మనలో కూడా ధనవంతులు ఉంటారు కదా. అందుకని వీళ్ళు మరణించిన తర్వాత ఏం చేస్తారు, సమాధుల తోటకి వెళ్లకుండా వాళ్ళకే ఒక పొలం ఉందనుకోండి, పొలంలో పెడతారు. అంటే ఏంటి, వాళ్ళు ధనవంతులనే కాదు, ఇంకా పొలం అన్నదమ్ములు ఎవడు అమ్మకూడదని. ఎవడు కొంటాడు సమాధి ఉంటే? కాబట్టి వాళ్ళు ధనవంతులు అనుకోకండి, వాళ్ళు స్వార్థపరులు. ఎవడైనా కొంటాడా దాన్ని? అన్నదమ్ములు ఎవడు అమ్ముకోవాలి దాన్ని. బతుకున్నంతకాలం దాన్ని అలాగే ఎవడో పండిస్తాడు, బియ్యం మూటలు పంచుకొని తింటారంతే. కాబట్టి ఇలాంటి ఏమైనా ఉంటే నన్ను అడగండి, ఇలాంటి మోసాలు మీకు బాగా చెప్తా. అలాగే ఒక 5-6 సెంట్లు కొని దాంట్లో ఒక మంచి విగ్రహం పెడతారు చనిపోయిన వాళ్ళు గేటు బయట. అంటే ఆ స్థలాన్ని కూడా ఎవడు అమ్ముకోకూడదు ఇంకా కదా. ఆ విగ్రహం ఉంటే ఎవడైనా కొంటాడా? కొండో, జీవితంలో కొండో. అదండి. ఇతను మాత్రం ధనవంతుడే. ఎందుకని? చనిపోకముందే ఒక పెద్ద తోటలో రాతిని తొలిపించుకొని తనకంటూ ఒక సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే గమనించండి, శిష్యులందరూ కూడా గందరగోళంలో ఉండిపోయి ఎవరికి వారు తలదాచుకుంటున్న పరిస్థితుల్లో అరిమతె యోసేపు మాత్రం తెగించి ధైర్యంగా బహిరంగంగా వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి సంబంధించి, ఆయన భూస్థాపన పునరుద్ధానానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరటంలో అరిమతె యోసేపు కూడా భాగమయ్యాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము
9వ వచనం. యెషయా గ్రంథము. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అది ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. గమనించండి, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఈ ప్రవచనం నెరవేరాలి అంటే ఖచ్చితంగా అది అరిమతయి యోసేపు ద్వారానే నెరవేరాలి. అందుకనే అరిమతయి యోసేపు తనకున్న పరిస్థితిని బట్టి, హోదాను బట్టి తనకేమీ పట్టనట్టుగా ఉండొచ్చు, కానీ వచ్చాడు, పిలాతు దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, పొందుకున్నాడు. పిలాతు కూడా అప్పటికి ఎంత త్వరగా చనిపోయాడా అని చెప్పి ఒక శతాధిపతిని పంపించి అతను అసలు ఎలాగున్నాడో కనుక్కోండి అంటే చనిపోయాడు. ఏంటి, ఎంత త్వరగా చనిపోయాడా? సరే అయితే అతనికి ఆ దేహాన్ని ఇచ్చేయండి అని. అందుకని గమనించండి, మరి మనకంటూ ఏర్పాటు చేసుకున్న ఏ వస్తువైనా ఇంకొకరికి ఇవ్వటానికి ఇష్టపడతామా? కానీ యోసేపు అలా కాదు, ఇష్టపడ్డాడు. తనకంటూ ఏర్పాటు చేసుకున్న ఆ సమాధిని, దాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. వాస్తవానికి ఆ సమయంలో అంత వ్యవధి కూడా లేదు. ఎందుకనంటే అది శుక్రవారం కదా, సిద్ధపాటు దినం కదా. ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం, ఆ తర్వాత రోజు పరిశుద్ధ దినం లేదా పునరుద్ధాన దినం అంటే ఆదివారం. ఈ విశ్రాంతి దినం ఎప్పుడు వరకు అంటే శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుంచి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం వరకు. ఇక ఆ సమయంలో యూదులు ఎవరు కూడా ఏ పని చేయకూడదు కూడా. అంటే ఈ శుక్రవారం సాయంకాలం దాటితే ఇంకా వాళ్ళు ఏమీ చేయడానికి వీలు లేదు. అందుకనే అక్కడంత వ్యవధి కూడా లేదు. అరిమతయి యోసేపు ముందుకొచ్చి ఆ విశ్రాంతి దినం వచ్చేలోపే యేసుక్రీస్తు ప్రభువు వారి దేహాన్ని తీసుకొని తనకు సిద్ధపరుచుకున్న సమాధిలో ఉంచాడు. గమనించండి, ఆ రీతిగా అతను ధనవంతుడు, అతను అరిమతయి ప్రాంతానికి చెందినవాడు. అంత మాత్రమే కాదు, అతను సజ్జనుడని రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 23వ అధ్యాయము 50వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. చాలా మంచి లక్షణం ఇది, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టడం కదా. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టడం మనం చూడగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. అలాగే అరిమతయి యోసేపు కూడా మరి ఆ యూదుల పట్టణపు సభ్యుడు. ఈ యూదుల సెన్హెద్రిన్ సభ ఎలాగుంటుందంటే 70 మంది సభ్యులు ఉంటారు. అదే మనం కూడా పల్లెటూరులో మెంబర్ అంటాం చూడండి, అలాంటోడు అన్నమాట ఈ యోసేపు. మెంబర్ మాట ఎవరైనా వింటారా? వినాల్సిందే కదా, వినాల్సిందే. 2 పంచాయతీలకు కలిపి ఒక ఎంపీటీసీ ఉంటాడు కదా, అలాగే ప్రతి గ్రామంలో ఎవరుంటారు? మెంబర్లు ఉంటారు కదా. అలాగే ఈ యూదుల పట్టణంలో వాళ్ళ గోత్రాన్ని బట్టి కానీ ప్రాంతాన్ని బట్టి కానీ 70 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు కూడా రోమా ప్రభుత్వంలో భాగమే. మిగిలిన సభ్యులు ఆయన సిలువ వేయమన్నారు, కానీ అరిమతయి యోసేపు దాన్ని వ్యతిరేకించాడు, ఒప్పుకోలేదు. నేను ఒక్కడనేగా, వ్యతిరేకించినా సరే నా మాట ఎవరు పట్టించుకుంటారు అనుకున్నాడా? లేదు, తన అభిప్రాయం ఏంటో చెప్పాడు, యేసయ్యను సిలువ వేయటానికి వీల్లేదు అని కదా. అందుకనే అతను ఎవరు ఇప్పుడు? సజ్జనుడు, అలాగే నీతిమంతుడు కూడా. ఎందుకు నీతిమంతుడు అంటే, ఎవరు నీతిమంతులు? ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో వారు నీతిమంతులు. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారు నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతను సజ్జనుడు. ఎందుకనంటే మనలాంటోడు కాదు. మనమేం చేస్తామంటే మార్చి నెలాఖరులో అందరూ చెప్తారు, బాబుగారు వచ్చేస్తున్నారుగా అంటే, అమ్మో మనం వేస్తే
మనది మురిగిపోద్దేమో ఓటు అని చెప్పి మనం ఏం చేస్తాం, సైకిల్కే వేస్తాం మనం కదా. వాస్తవంగా మనకి ఎవరికి వేయాలనిపిస్తుంది అంటే ఏనుగు మీద ఓటు వేయాలనిపిస్తుంది మనకి. మనం వెయ్యం. ఎందుకని? వేసినా ఏం ఉపయోగం, ఓడిపోద్ది కదా. కానీ నువ్వు వెయ్యాలి. ఎందుకు వెయ్యాలి? నీ అభిప్రాయం ఏంటో తెలియాలిగా. ఏనుగు మీద ఎంతమంది ఉన్నారో తెలియాలిగా. ఏనుగుని ఎంతమంది ఇష్టపడుతున్నారు నీకు తెలియాలిగా. కానీ మనం అవకాశవాదులం కదా, మనం ఏం చేస్తాం, అమ్మో ఎందుకులే వేస్ట్, వేసినా గెలవదుగా అని చెప్పి గెలిచేవాడికి వేసేస్తాం. అరే ఇప్పుడు యేసు ప్రభుని నేను చెప్పినంత మాత్రాన్న చంపకుండా ఆపుతారా అని ఆగలా. యోసేపు ఏం చేశాడు? యేసు ప్రభుని ఏమీ చెయ్యొద్దు అని బతిమలాడుకున్నాడు. సిలువ శిక్షకు వ్యతిరేకించాడు. గమనించండి. అందుకని ఇప్పుడు ఏమంటున్నాం, అతన్ని మనం సజ్జనుడు అంటున్నాం. అర్థమైందా? 5 ఏళ్లకు ఒకసారి ప్రభువు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. 1000కి 2000కి నీ అభిప్రాయాన్ని మార్చుకోకు. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు ఎన్నుకున్నా, నీకు నచ్చిన పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, నీ అభిప్రాయం ఏంటో తెలియాలిగా. అర్థమవుతుందా? నీ అభిప్రాయం ఏంటో తెలియాలిగా. మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోం. మనం ఏమనుకుంటాం అంటే ఎవరు వచ్చినా ఒకటే అనుకుంటాం. ఎలాగవుద్ది? ఎవరు వచ్చినా ఒకటే అయితే అరిమత్తయి యోసేపు ఈ సీన్లో రావాల్సిన అవసరం లేదు. చక్కగా 70 మందితో కలిపి ఆయన కూడా ఎక్కడో దాక్కోవచ్చు. అందుకని మన ఆలోచన విధానం మారాలి. మన అభిప్రాయం ఏంటో మనం బహిరంగంగా తెలియజేయగలిగి ఉండాలి. ఉన్నప్పుడు ప్రభువుని ప్రకటించడానికి మనకి మరిన్ని అవకాశాలు ఉంటాయి కదా. మనం కూడా గోడ మీద పిల్లిలాగా ఎటంటే అటు అన్నాం అనుకోండి, మన అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి, మనమే సువార్తకు ద్వారాలు మూసిన వాళ్ళం అవుతాం. అందుకనే అన్యులు సువార్త ప్రకటించడానికి కలిగే ఆటంకాలు కంటే విశ్వాసులు సువార్తను అడ్డుకుంటున్న సందర్భాలు ఎక్కువ ఉంటున్నాయి. ఈ రోజులు అలాగున్నాయి. అందుకని అరిమత్తయి యోసేపు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మనకి ధైర్యం అవసరం, మనకి తెగింపు అవసరం, మనకి తెగువ కావాలి, మనకి త్యాగం ఉండాలి, మనకి సమర్పణ ఉండాలి కదా. దాన్ని బట్టే అతను ఏమంటున్నారు అందరూ, ఆ 70 మందిలో అతను సజ్జనుడు అలాగే నీతిమంతుడుగా ఉండి ఏం చేస్తున్నాడు, సమ్మతింపక, అది వారి ఆలోచనకు వారు చేసిన పనికి. వారి ఆలోచన ఏంటి? ఆయన సిలువేయండి. దీనికి ఆయన సమ్మతించాడా? సమ్మతించలా. అందుకనే చెప్పాను కదా, ఎలక్షన్ ముందు కూడా చెప్తా ఉంటా, అయ్యలారా అమ్మలారా డబ్బులు తీసుకోవద్దు, మీ మనస్సాక్షిని పాడు చేసుకోవద్దు అని. ఎందుకు? ఇలాంటివే. నువ్వు ఒక్కడవైనా సరే నీ అభిప్రాయం తెలియాలి. మా నియోజకవర్గంలో ఏనుగు పార్టీ వాడు 2 కోట్లు ఖర్చు పెట్టాడు. 1 కాదు 2 కాదు, 2 కోట్లు ఖర్చు పెట్టాడు. వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 600 ఓట్లు. అయినా సరే 600 మంది ఉన్నారని తెలిసింది. అది మనం అనుకుంటాం, ఇంతేనా 2 కోట్లకి 600 అంటే తీసుకున్న వాళ్ళందరూ వేస్తారా? వేయరు. అది వారి ఆలోచనకు వారు చేసేదానికి సమ్మతించకపోవటం అంటే, నీకు ఒక నిర్ణయాధికారం ఉన్నప్పుడు నీ నిర్ణయం మీద నువ్వు నిలబడటం, అది ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా? యెహోషువ గనక తన కుటుంబం గురించి ఏమన్నాడు? నేను నా ఇంటివారు. ఈ మాటలు బాగా తెలుసు. ఈ మాటలు ఒక్కడిన్నాడా? క్రైస్తవుడి జుట్టు ఎవడో చేతిలోకి వెళ్ళిపోతుందిరా బాబు అని మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో చెప్తే ఒక్కడిన్నాడా? సంవత్సరం తిరక్క ముందే ఏం జరిగిందో చూసాం కదా. అయినా సరే దేవునికి స్తోత్రం అనుకోవటమే. ఏం చేస్తాం? ఎందుకని? గింజ బయటకు వస్తుంది, పొట్టు ఎగిరిపోద్ది, అంతమించి ఏం జరుగుద్ది కదా.
అది అందుకనే ఇతను ఆ నిర్ణయం మీద ఉన్నాడు కాబట్టే నీతిమంతుడు, సజ్జనుడు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. హల్లెలూయా. ఇదే రీతిగా అన్న అనే ప్రవక్తి కూడా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు 80s ఆమెకి 80 సంవత్సరాల వయసు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? దేవుని రాజ్యం కొరకు ఆమె కనిపెడతా ఉంది. లోకాసు వార్తలోనే ఆమెను మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూడగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయములో 43వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయము అడిగాడు. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై, చెప్పాను కదా 70 మంది సెన్హెద్రిన్ సభలో ఉన్న 70 మంది పెద్దలలో అతను కూడా ఒక మనిషి లేదా ఒక మెంబరు. అలాగే ఇతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు కదా. లోకాసు వార్త 2వ అధ్యాయములో అన్న అనే ప్రవక్తి గనక ఎలాగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉందో, ఆ రోజున చాలామంది కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసుల్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకనంటే గమనించండి, చాలామంది యూదులు యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచలేదు. చాలామంది యూదులు అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారిని లోపాలు ఎంచటానికే ప్రయత్నించారు, కానీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చూడటానికి వారు ఇష్టపడలేదు. కానీ యోసేపు ఆ రీతిగా లేడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందరిలాగా బహిరంగంగా మొదట్లో రాకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత బహిరంగంగా బయటకు వచ్చాడు. గమనించండి, రహస్య క్రైస్తవులుగా చలామణి అయ్యే అనేకులకు అరిమతె యోసేపు ఒక మాదిరి. ప్రభువుని మేము విశ్వసించాము, ప్రభువుని మేము రక్షకునిగా అంగీకరించాము అని చెప్తే ఎక్కడ బంధువుల మధ్యలో విలువ తగ్గిపోద్దో, ఎక్కడ బయట అవకాశాలు లేకుండా పోతాయో, సమాజం చిన్నచూపు చూస్తుందో అని రహస్య క్రైస్తవులుగా మిగిలిపోతున్న రోజులు ఇవి. అనేకులు రహస్య క్రైస్తవులుగా ఉండిపోతూ ఉన్నారు. వారికి ఎక్కడో చోట కించిత్ విశ్వాసం ఉంటుంది, కానీ బయట పరిస్థితులు ఏమవుతాయో అని చెప్పి ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుకి వారి హృదయాన్ని ఇవ్వకుండా కొనసాగుతున్న వారిని సమాజంలో మనం చూస్తూనే ఉంటాం. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ బహిరంగంగా బయటికి రారు. కానీ ఇతను సమయానుగుణంగా బయటికి వచ్చాడు. 70 మందిలో నేను ఒకడిని, నేను వస్తే ఏంటి పరిస్థితి, నా విలువేమవుతుంది అనుకోలా. పిలాతు దగ్గరికి వెళ్ళాడు, యేసు దేహాన్ని ఇమ్మని బతిమాలుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నలుగురు సువార్తికులు కూడా ఏకీభవించి పరిశుద్ధాత్ముడు ఆమోదించి ఇతని గురించి రాశారు. ఎందుకనంటే ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు అన్న విషయము నెరవేర్చబడాలి, అన్న ప్రవచనము నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా యోసేపు ముందుకు రావాలి. అరిమతె యోసేపు ముందుకు రావాలి కదా. అంటే పునరుద్ధానము జరగాలి అంటే ఖచ్చితంగా ఆయన సమాధిలో ఉంచబడాలి. ఆ ఘట్టానికి అరిమతె యోసేపు చేసిన త్యాగము, అతనికి ఉన్న తెగింపు కారణమయ్యింది. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మొదట్లో భయపడ్డాడేమో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా పిలువబడటానికి కదా. ఆ రోజున కొంతమంది యోధా మత పెద్దలు కూడా వారి గుర్తింపు కోసమో వారి గౌరవం కోసమో యేసయ్యను అంగీకరించేవారు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారంటే విశ్వాసం ఉండేది. మనం చూస్తున్న నికోదేము, అందుకని నికోదేము పట్టపగలకు కాకుండా ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూట వచ్చాడు యేసయ్య దగ్గరికి. పగలెందుకు రాలేదు? పగలైతే అందరూ చూస్తారు, చూస్తే అతనికి ఏమైనా ఇబ్బంది ఏమో, మిగిలిన మత పెద్దలు ఏమైనా అంటారేమో కదా. కానీ
అరిమత్తయి యోసేపు అలా చేయలే. ఏం చేశాడు? ఏకంగా రాజు దగ్గరికే వెళ్ళాడు. సిలువ వేయబడిన వారిని ఎవరిని కూడా సమాధి చేయరు, అయినా సరే యేసు దేహాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తాను అన్నాడు. కాబట్టి చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా, వచ్చాడు, పిలాతును అడిగి యేసు దేహాన్ని తీసుకొని సన్నని నారబట్టలో చుట్టి ఆ రాత్రి తన కోసం తొలిపించిన స్థలం సమాధిలో యేసుక్రీస్తు ప్రభువు వారి దేహాన్ని పెట్టాడు. పెద్ద రాయిని దొర్లించాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాస్తవంగా ఈ మనం చదువుకున్న మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో ఉన్న వాక్య భాగము, అక్కడ అరిమత్తయి యోసేపు రావటం, యేసుక్రీస్తు ప్రభువు వారి దేహాన్ని తీసుకోవటం, తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో పెట్టడం, రాతిని పొర్లించటంతో ముగించబడుతుంది ఆ అధ్యాయం. కానీ అసలు సంగతి అక్కడి నుంచే ప్రారంభం అవుద్ది ఆ తర్వాతి అధ్యాయంలో. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానము. హల్లెలూయా! ఆయన పునరుద్ధానం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానము ప్రపంచ మనుగడనే మార్చివేసింది. మనిషికి ఒక నిరీక్షణను తీసుకొచ్చింది. అప్పటి వరకు మనిషికి ఏ నిరీక్షణ లేదు. అయితే స్వస్థతలు అనుభవిస్తూ ఉండొచ్చు, అద్భుత కార్యాలు కల్లారా చూస్తూ ఉండొచ్చు, కానీ పాపికి జీతం మరణమే అన్న భావనలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అది నిరీక్షణ కలిగించింది. ఎందుకనంటే నా బదులు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించారు, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చారు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ప్రపంచ పునర్జన్మమందు, అనగా ఆయన రెండవ రాకడప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను. ఒకవేళ సజీవుడిగా ఉంటే ఆ పాటికి ఎత్తబడతాను, ఒకవేళ అప్పటికే సమాధి చేయబడితే ఆ సమాధిలో నుంచి నేను తిరిగి లేస్తాను. ఈ రీతిగా సజీవులు అలాగా మృతి పొందిన వారు అందరూ కూడా ఆ బోర శబ్దానికి వీరు మధ్యాకాశంలోకి వెళ్తారు, ప్రభువారు మేఘవాహనం మీద మధ్యాకాశంలోకి వస్తారు. ఇద్దరు కలుసుకున్నాక గొప్ప విందు జరగబోతుంది. హల్లెలూయా! ఇటువంటి నిరీక్షణను యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానము మన కోసం తీసుకొని వచ్చింది. అందుకనే దేవుడు మన కోసం సిలువలో కార్చిన రక్తం, దాన్ని బట్టి మనకు పాప క్షమాపణ, దాన్ని బట్టే మనకు విమోచన. ఆ రీతిగా అటువంటి సందర్భానికి ఆయన సమాధి చేయబడటానికి మరి అరిమత్తయి యోసేపు గొప్ప కెటలిస్ట్ లాగా ఉపయోగపడ్డాడు. గమనించండి, అంటే ఇతోధికంగా సాయపడ్డాడు కదా. ఒకవేళ ఆయనకి ఉన్న అధికారము కూడా దీనికి ఉపయోగపడిందేమో. ఎందుకనంటే సెన్హెద్రిన్ సభలో ఉండే 70 మందిలో అతను కూడా ఒకడు కదా. తనకున్న పలుకుబడి కూడా ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరి కోసం వాడాడు? పలుకుబడి తన కోసం వాడుకోలే. ఎవరి కోసం వాడాడు? దేవుని కోసమే వాడాడు. ఆ ప్రవచన నెరవేర్పు కోసం వాడాడు. ఎంత గొప్ప ఆలోచన అది కదా. ఒకవేళ మనకేమైనా పెద్ద రికమెండేషన్ ఉందనుకోండి, మనం దాన్ని ఆపి 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 ఎప్పుడు ఉపయోగిద్దామా, ఇది కాదులే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు, అసలైనది ఏమైనా ఉంటే, ఏది అసలైనదంటే షిప్పుల్లో డ్రగ్స్ దొరుకుతాయి చూడండి, అలాంటప్పుడు ఉపయోగిద్దాం అనుకుంటారు జనాలు. ఏది రికమెండేషన్ ఉంటాయి. కానీ ఈయన దేనికి ఉపయోగించాడు? ఆ ప్రవచన నెరవేర్పు కోసం ఉపయోగించాడు. ఎంత గొప్ప త్యాగం అది కదా. తన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చాడు. హల్లెలూయా! అదే రీతిగా మనం కూడా విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుని కోసం బలమైన కార్యాలను చేయగలం కదా. పరిస్థితులను చూసి మనం కంగారు పడిపోవటం కాదు. కానీ శిష్యులు కొంత కంగారు పడ్డారు. ఏమైపోయారు? శిష్యులందరూ ఎక్కడో తలదాచుకున్నారు, మేడగదిలో ఉన్నారు శిష్యులందరూ. కానీ స్త్రీలు మాత్రం ధైర్యం చేసి సమాధుల తోటలోకి వెళ్ళారు, కానీ శిష్యులు మాత్రం మేడగదిలోనే ఉండిపోయారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు వారే
వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఆ మధ్యలో నుంచి వస్తే కానీ వారు నమ్మలేదు. గమనించండి, అంత భయాందోళనలో ఉండిపోయారు. కాబట్టి పరిస్థితులు కొన్నిసార్లు మనుషులను ఆ రీతిగా చేయొచ్చేమో కానీ మన విశ్వాసము చెదిరిపోవటానికి వీల్లేదు. ఇక్కడ అరిమతయి యోసేపు ఆ విశ్వాసం గురించే మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, శిష్యులని పిలువబడిన వారేమో దాక్కున్నారు. ఎప్పుడు శిష్యుడిగా పరిగణించబడలేదు అరిమతయి యోసేపు, ఇప్పుడు యేసయ్య కోసం వచ్చి తెగించి నిలబడుతున్నాడు. అందుకనే ఇటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం కూడా అటువంటి తెగింపును, త్యాగాన్నే మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో దేవుని కొరకు బలమైన కార్యాలను మనము చేయగలుగుతాం. వాస్తవానికి రాబోయే రోజులు మరింత కఠినంగా ఉండబోయే రోజులు, మరింత కఠినంగా ఉండబోయే రోజులు. దానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి కదా. ఇప్పటికే సువార్తకు ద్వారాలు మూయబడిపోయాయి. ఇకపోతే పరిశుద్ధ దినాన్న ఆయన ఆరాధించుకునే అవకాశాలు కూడా లేకుండా పోతాయి. దీనికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. దీనికి కూడా గమనించండి, ప్రభువుని నోరు తెరిచి బహిరంగంగా ప్రకటించలేని రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మనం చూస్తుందంత పొగే, మంట కాదు. పొగ ఎప్పుడు వస్తుంది? మంట ఆరిపోయినప్పుడు పొగ వస్తుంది. పొగ చూసి మనం గొప్పది అనుకోకూడదు, మంటే గొప్పదే. ఇప్పుడు చూస్తున్న అడావుడి ఎల్ఈడి స్క్రీన్లు ఇదంతా పొగే, మంట కాదు ఇది. మంట ఎప్పుడు ఆరిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని మనం మర్మంగా అర్థం చేసుకోవాలి. దాదాపుగా ఈ 40 రోజుల్లో నేను 1-2 రోజులు మినహా ప్రతి రాత్రి ఎక్కడో చోట నేను బోధిస్తూనే ఉన్నా. బహిరంగ కూడికల్లో, సభల్లో, మందిరాల్లో బోధిస్తూనే ఉన్నా. ప్రతి చోట కూడా మర్మంగా ఈ విషయాలను నేను బోధిస్తూనే ఉన్నా. ఎందుకనంటే విశ్వాసికి చైతన్యం అవసరం. ఇవన్నీ మర్చిపోయి ప్రభువుని నమ్ముకుందాం, మాకేమి లాభం దొరికింది అనేది కాదండి ఈ రోజుల్లో. అందులోంచి బయటకు వచ్చేద్దాం. ప్రభు కోసం మనం ఏం చేసాం అనేది లెక్కేసుకుందాం ఇక మీదట. ఈ ఈస్టర్కి మన ముందున్న సవాల్ ఏంటంటే ప్రభువు కోసం మనం ఏం చేసాం, ప్రభువు మనకేం చేశాడు అనే దూరంలోంచి బయటకు వచ్చేసేయండి కదా. అరిమతయి యోసేపుకు దేవుడు ఏం చేయలే కదా, ఏం చేయలే. కానీ అరిమతయి యోసేపు దేవుని కోసం ఏం చేశాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి ధైర్యం చేసి త్యాగం అయిపోయి అడుగుతున్నాడు కదా. ఒకవేళ అడిగితే 70 మందిలో ఇతను తీసేసి ఇంకో మెంబర్ని పెట్టుకుంటాడేమో అనుకోలే. అటువంటి త్యాగం అరిమతయి యోసేపు చేశాడు. అందుకని ఈ ఈస్టర్ రోజున పునరుద్ధాన పండగప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని కోసం మనం ఏం చేసాం? ఇది దేవుని కోసం మనం ఏం చేసాం? చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న మాటల్ని బట్టి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. అరిమతయి యోసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. ఎంత తెగింపు! తన కోసం సిద్ధపరచుకున్న సమాధిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చేశాడు. ఎంత త్యాగము! మనము కూడా విశ్వాసముతో దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేలాగా మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు కోసం మనం ఏం చేశాం? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, అరిమతయి యోసేపును మీరు మా ముందు ఉంచారు. మీ పునరుద్ధానానికి ముందు
సమాధి చేయబడటానికి అరిమతె యోసేపు చేసిన తెగింపు, అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మేము రేపబడుతూ ఉన్నామయ్యా. వందనాలు. మీకోసం బలమైన కార్యాలు మేమందరము చేయలాగున సహాయము చేయండి. మా స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవటానికి సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి. నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.